హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్తో మీ ముందుకు రావడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. కుల వ్యవస్థ, క్యాస్ట్ సిస్టమ్ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి పెద్ద సాంఘిక దురాచారం క్యాస్ట్ సిస్టమ్. ఈ క్యాస్ట్ సిస్టమ్ భారతదేశంలో ఒక బ్రాహ్మణ వ్యవస్థ వల్ల ప్రవేశిస్తే భారతదేశ ప్రజల మీద రుద్దితే ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేక మందిని సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అణగద్రొక్కితే కొంతమంది ఈ క్యాస్ట్ కుల వ్యవస్థ వల్ల అధికారం చేస్తున్నటువంటి వాళ్ళు, ధనవంతులైనటువంటి వాళ్ళు, దేశ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు ఈ కుల వ్యవస్థను ఉపయోగించుకుని దోపిడీదారులుగా మారినటువంటి పెద్దలు అనేక మంది ఇక భారతదేశ సమాజంలో ఉన్నారనేది చరిత్ర. అయితే కుల వ్యవస్థ అనేది సాంఘిక దురాచారం అని చాలామంది ఒప్పుకుంటారు. అది అంతరాత్మకు తెలుసు. అంటే విజ్ఞానవంతులు కానీ, విజ్ఞానం లేని వారు కానీ, చదువుకున్నవారు, చదువులేనివారు కానీ కుల వ్యవస్థ ఒక సాంఘికపరమైనటువంటి దురాచారం అని నమ్మినటువంటి వాళ్ళు అన్ని కులాల్లో మానవత్వం ఉన్నటువంటి మంచివారు, అన్ని కులాల్లో కుల వ్యవస్థ ఒక సాంఘికపరమైనటువంటి దురాచారము అని కుల వ్యవస్థను ఇష్టపడినటువంటి వారు, కుల వ్యవస్థని ప్రోత్సహించినటువంటి వారు అన్ని కులాల్లో ఉన్నారు. అన్ని కులాల్లో ఉన్నటువంటి మేధావులు, ఐఏఎస్, ఐపీఎస్, మంచి చదువులు చదివినటువంటి వారు, సినీ రంగం ఉన్నటువంటి సినిమా యాక్టర్స్, రాజకీయాలు ఉన్నటువంటి మేధావులు, భూస్వాములు, అన్ని కులాల్లో, అగ్ర కులాల్లో, అన్ని కులాల్లో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్, ఓసీ, ఈవెన్ బ్రాహ్మణ వ్యవస్థలో కూడా కుల వ్యవస్థ ఒక సాంఘికపరమైన దురాచారము అని ఖండించేటువంటి వాళ్ళు, మహానుభావులు, మేధావులు ఎంతమంది ఉన్నారు ఈ భారతదేశంలో. అయినా ఈ కుల వ్యవస్థ నిర్మూలించాలని, కుల వ్యవస్థను నిర్మించడానికి కావలసినటువంటి రాజ్యాంగపరమైనటువంటి గైడెన్స్ రాజ్యాంగ నిర్మాత చూపించిన కుల వ్యవస్థ ఈనాటికి కంటిన్యూ అవుతుంది. స్వతంత్రం వచ్చి సుమారు 75 సంవత్సరాలు నిండినా ఇంకా ఈ కుల వ్యవస్థ కంటిన్యూ అవుతూనే ఉంది. అంటే కుల వ్యవస్థను అధికారికంగా ఇంకా ప్రమోట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలు కానీ, న్యాయ వ్యవస్థలు కానీ ఈ కుల వ్యవస్థను ఇంకా ప్రమోట్ చేస్తున్నారని అర్థమవుతుంది. రీసెంట్గా వచ్చినటువంటి తీర్పులు,
సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకి అట్రాసిటీ యాక్ట్ వర్తించదు అన్న తీర్పును ఆధారం చేసుకుని భారతదేశంలో మేధావుల్లో అనేక మందిలో ఒక రకమైనటువంటి అసహనానికి దారితీసింది ఆ తీర్పు. దళితులైతే, దళిత క్రైస్తవులైతే చాలా నిరసన భావంతో ఉన్నారు. అసలు 1915 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్టికల్ 341 ఆధారంగా చేయబడింది అన్నది మనకందరికి కూడా తెలుసు. అసలు 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డరు రాజ్యాంగానికి వ్యతిరేకం. రాజ్యాంగ పిల్లర్స్కే వ్యతిరేకం, రాజ్యాంగ స్వరూపానికే వ్యతిరేకం, రాజ్యాంగ నిర్మాణానికే వ్యతిరేకం అనేది తెలిసి ఉండి కూడా 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాజ్యాంగ వ్యతిరేకంగా పౌర హక్కులకు వ్యతిరేకంగా, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషనల్ ప్రియంబుల్కి వ్యతిరేకంగా, పిల్లర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా చేయబడింది. అయితే భారత రాజ్యాంగాన్ని ఇప్పటివరకు అనేక సార్లు అమెండ్ చేశారు. అమెండ్ ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్లో ఇన్కార్పొరేట్ చేయబడింది. ఎందుకంటే మనది ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ కాన్స్టిట్యూషన్ కదా. అయితే రాజ్యాంగాన్ని 106 టైమ్స్ ఇప్పటి వరకు 106 సార్లు అమెండ్ చేశారు. ఇన్నిసార్లు రాజ్యాంగాన్ని అమెండ్ చేశారు కదా. అయితే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ గురించి దళిత క్రైస్తవులు 1950 దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇన్ని సంవత్సరాలు అయిపోయినా, ఇంకా 70 సంవత్సరాలు పైగా అయినప్పటికీ ఆ యొక్క ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రివోక్ చేయమని అనేక వినతపత్రాల ద్వారా, కోర్టు కేసుల ద్వారా, ప్రార్థనల ద్వారా, విజ్ఞాపనల ద్వారా ప్రభుత్వాన్ని వేడుకున్నా, న్యాయ వ్యవస్థలను వేడుకున్నా ఇంకా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రివోక్ చేయకుండా దాన్ని కంటిన్యూ చేస్తూ ఈ దళిత క్రైస్తవ హక్కులని ఇంకా త్రొక్కుతూ ఉన్నారు. ఈ దళితుల్ని, ఇంకా భారతదేశంలో ఉన్నటువంటి ఈ ప్రజలని ఇంకా త్రొక్కుతూ ఉన్నారు, అణగదొక్కుతూ ఉన్నారు. మత స్వతంత్ర హక్కుని అణగదొక్కుతూ ఉన్నారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఈ దళిత క్రైస్తవులకు సుప్రీంకోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిన దగ్గర నుంచి పద్మశ్రీ మందాకృష్ణ మాదిక్ గారు, జాతీయ అధ్యక్షులు MRPS వారు, విజయ్ కుమార్ గారు JSRKR అధ్యక్షులు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వారు రాజ్యాంగం ఆధారం చేసుకుని వెరీ క్లియర్గా ఇది రాజ్యాంగ వ్యతిరేకము, పౌర హక్కుల వ్యతిరేకము, న్యాయ సూత్రాలకి, రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకమని వారు డిబేట్లు చేస్తూ ఉన్నారు, రాజ్యాంగ సత్యాలని చెప్తూ ఉన్నారు, ఉద్యమిస్తూ ఉన్నారు. అసలు కుల నిర్మూలన ఈ దేశంలో జరగవలసి ఉంది. అసలు కుల నిర్మూలన అనేది అన్ని కులాలలో ఉన్నటువంటి మేధావులు, పెద్దలు, చదువుకున్నటువంటి వారు, పారిశ్రామికవేత్తలు, సినిమా యాక్టర్స్, రాజకీయ నాయకులు, విజ్ఞానవంతులు, కుల వ్యవస్థ
ఒక సాంఘిక దురాచారం అని చెప్పినప్పుడు ఎందుకు ఈ భారతదేశ ప్రభుత్వాలు ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్మూలన చేయట్లేదు? అంటే ఇదొక కాన్స్పిరెన్సీ అనేది, కుట్ర అనేది అర్థమైపోతుంది. కుట్ర ఫలితం ఏంటంటే దేశంలో ఐక్యత లేకుండా చేయటం. మన రాజకీయ నాయకులు పెద్దలు అంటారు, మనం భిన్నత్వంలో ఏకత్వం సాధించాము, యూనిటీని సాధించాము, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చెప్తారు. ఎక్కడ సాధించారండి? కుల వ్యవస్థ నిర్మూలించకుండా ఐక్యతను ఎలా సాధిస్తాం మనం? నో 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 ఐక్యతను సాధించలేదు. అసలు రాజ్యాంగ పిల్లర్స్లో ఒకటైనటువంటి ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్య ప్రభుత్వాలకి, రాజకీయ నాయకుల ఆలోచనలకి ఇన్ఫ్లుయెన్స్ అవి తీర్పునిచ్చి పౌర హక్కులకు, రాజ్యాంగ మూల సూత్రాలకు భంగం కలిగిస్తున్నటువంటి పరిస్థితి యొక్క భారతదేశం. షెడ్యూల్ క్యాస్ట్ రిజర్వేషన్స్ మన రాజ్యాంగం అమలు అయినప్పటి నుంచి 15% ఇస్తున్నారు. ఎస్టీలో ఉన్నవారికి కొంతమంది ఇస్తున్నారు, బీసీలకి కొంతమంది ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఆ రిజర్వేషన్స్ పరిస్థితి అప్పుడు ఇచ్చినటువంటి జనాభా లెక్కల ప్రకారంగానే ఉన్నది తప్ప ఇప్పుడు కూడా రిజర్వేషన్స్ పెంచలేని పరిస్థితి, పెంచలేదు. వై? దీంట్లో ఏమైనా లాజిక్ ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇంకా రిజర్వేషన్స్ పెంచలేదంటే ఇది ఒక కుట్ర అనేది అర్థమవుతుంది. నేను ఏ క్యాస్ట్ కూడా సపోర్ట్ చేయట్లేదు. నేను భారతదేశంలో జరుగుతున్నట్టు అన్యాయం ఇది మన దేశ అభివృద్ధికి గొడ్డలి పెట్టి. ఇకపోతే బీసీ రిజర్వేషన్స్, జనాభాలో సగం శాతం బీసీలు ఉన్నారు. బీసీలు ఈ షెడ్యూల్ క్యాస్ట్లో ఉన్నటువంటి వారిలాగే వాళ్ళు వ్యవసాయ భూములు లేనోళ్ళు, ఆర్థికంగా బలోపేతం కానటువంటి వాళ్ళు, సాంఘికంగా వెనకబడినటువంటి వారు. వారి కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పాలసీని ఎస్సీలతో పాటు బీసీలకి ఇన్కార్పొరేట్ చేస్తే ఈనాడు కూడా బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఈరోజు కూడా ఈ ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు కల్పించలేదు. ఇది అన్యాయం. ఈ బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వారికి కాదండి, బీసీలకు, మహిళలకు ఈ భారతదేశంలో అన్యాయం జరుగుతూ ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్స్ చెప్పబడిన రాజ్యాంగంలో జస్టిస్, లిబర్టీ, ఫ్రాటర్నిటీ, ఈక్వాలిటీ ఇన్కార్పొరేట్ చేయబడిన అవి అమలు అవట్లా, అమలు జరగటం లేదు అని మనకందరూ కూడా అర్థమవుతుంది. రిజర్వేషన్ పాలసీస్కి వ్యతిరేకం, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకం, రాజ్యాంగ మూల సూత్రానికే వ్యతిరేకం. మనం ఏం చెప్పుకుంటున్నాం? సావరిన్, సోషలిస్టిక్, రిపబ్లిక్, డెమోక్రటిక్ and secular country which secured justice, equality, liberty, fraternity అని చెప్పుకుంటూ మనం రాజ్యాంగ పీఠికలో రాజ్యాంగం
వాగ్దానం చేసిన, ఒప్పుకున్న, మనం అంగీకరించిన రాజ్యాంగాన్ని మనం అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాం. ఇట్స్ సేమ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, షేమ్ ఆన్ ఇండియన్ డెమోక్రసీ. సొల్యూషన్: ఈ భారతదేశంలో కుల నిర్మూలన జరగాలి. అసలు కుల నిర్మూలన జరగడానికే సాంఘిక, ఆర్థికపరమైన, రాజకీయపరమైనటువంటి ఇన్ఈక్వాలిటీస్, ఇంబ్యాలెన్సెస్ పోగొట్టడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ పాలసీని ఇన్కార్పొరేట్ చేశారు. ఆ ఫౌండేషన్స్ మర్చిపోయి ఇదే రిజర్వేషన్స్ని ఇంకా పెంచుతూ ఒక జాతిని ఒక ఒక జాతిని లైక్ అభివృద్ధి చేయవలసినటువంటి పరిస్థితుల్లో మనం ఇంకా దిగజారుస్తూ వెనక్కి నెట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థని అస్థిరతకు గురి చేస్తా ఉన్నాం. కుల నిర్మూలన వ్యవస్థకు మనమందరం కూడా ప్రోత్సహిద్దాం. మందాకృష్ణ గారు అనేక ఉద్యమాలు చేశారు. ఆయన పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారు, జాతీయ అధ్యక్షులు ఎంఆర్పిఎస్. ఆయనకు చరిత్ర ఉంది. ఇప్పుడు కుల నిర్మూలన చేయాలి, దళితులు, దళిత కేసులు, పేదలు అందరితో, ఈ భారతదేశ పౌరులు అందరితో సమానమైనటువంటి హక్కులు కలిగి ఉండాలి, సమానమైనటువంటి న్యాయం జరగాలి, సమానమైనటువంటి అవకాశాలు అందరికీ ఉండాలి, సమానమైనటువంటి గౌరవం దక్కాలి, సమానమైనటువంటి భాగస్వామ్యం ఈ యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఈ ప్రభుత్వంలో ఈ పేద వర్గాలకు అందరికీ ఉండాలి. అది రావాలంటే కుల వ్యవస్థ నిర్మూలన కావాలని ఆయన పోరాటాన్ని మొదలుపెట్టారు. ఈ పోరాటాన్ని ప్రోత్సహిద్దాం. మేధావులైనటువంటి వారు, జ్ఞానం కలిగినటువంటి వారు, మానవత దృక్పాదం కలిగినటువంటి వారు అన్ని కులాల్లో ఉన్నారు. ఐ సెల్యూట్ ఆల్ దిస్ ద పీపుల్. నేను సినిమా యాక్టర్స్లో చాలామందిలో చూశాను. when I see them, hear them, that they are against to caste system. వాళ్ళు చూసినప్పుడు నేను ఐ రెస్పెక్ట్ దెమ్. రాజకీయ నాయకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, సివిల్ సర్వీసెస్ గ్రూప్స్, రాజకీయ పరిజ్ఞానం ఉన్నటువంటి వారు ఉన్నారు. లెట్స్ ఆల్ టుగెదర్ join hands in abolishing the caste system in India, which is only the solution for India to develop. రాజకీయ పార్టీలు అలా చూస్తూ ఉన్నాయి. ఈ దళిత రిజర్వేషన్, ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, దళిత క్రిస్టియన్ ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్, ఇది రివోక్ చేస్తాం, తీసేస్తామని రాజకీయ పార్టీలు ఎందుకు చెప్పరు? ఏ పార్టీ కూడా నోరెప్పలేదు. ఏదో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సిపి, ఇంకా ఉన్నటువంటి కొన్ని పార్టీలు నోరు విప్పటం లేదు. ఎందుకు? దయచేసి ఈ పార్టీలన్నీ కూడా నోరు విప్పాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి, పార్టీల యొక్క పనితీరుని అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1950 రాజ్యాంగ వ్యతిరేకం కాబట్టి ఇది దేశ అభివృద్ధికి ఒక గొడ్డలు పెట్టి లాంటిది. కాబట్టి దీన్ని రివ్యూ చేయాలి. అనేకసార్లు మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమెండ్ చేయగలిగినప్పుడు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రివ్యూ చేసుకోవడం అది కష్టమేం కాదు. ఇది రాజ్యాంగ పరిధిలోనే దాన్ని రివోక్ చేయొచ్చు. ఈ కుల వ్యవస్థ నిర్మూలన
2029లో జరిగేటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అన్ని పార్టీలు పెట్టాలి, పెడితే మంచిది. ఈ భారతదేశము రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినట్లుగా సావరిన్, సోషలిస్టిక్, రిపబ్లిక్, డెమోక్రటిక్ అండ్ సెక్యులర్ కంట్రీ అవుతుంది. భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తాం. లేనప్పుడు మనం భిన్నత్వంలో ఏకత్వం సాధించం. మన యొక్క దేశాన్ని వెనక్కి వెళ్ళే వాళ్ళంగా ఉంటాము. ఎంతకాలం ఈ కుల వ్యవస్థ ఈ భారతదేశంలో ఈ భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఈ సాంఘిక దురాచారాన్ని మనం చెప్పుకుంటున్నాం, చరిత్రలో పాఠాలుగా రాస్తున్నాం. ప్రపంచ చరిత్రలో భారతదేశంలో ఉన్నటువంటి సాంఘిక దురాచారం ఇంకెక్కడా లేదని ద వరల్డ్ హిస్టరీలో ఉంది. ఈ ప్రపంచ చరిత్రలో ఉంది. హిస్టరీ ఈ చరిత్ర ఈ యొక్క బ్యాడ్ హిస్టరీని మార్చగలిగేటువంటి మేధావులు ఈ భారతదేశంలో ఇప్పుడు ఉన్నారు. రాజ్యాంగం ఉంది, న్యాయ వ్యవస్థ ఉంది. ఐ బిలీవ్ దట్ eradication of the caste system in India is a root cause for the development of the Indian nation as a one nation. I support Padma Shri Manda Krishna Garu and Vijay Kumar GS Sarkar ఐఎస్ గారు ఇన్ దిస్ రికార్డ్. ఇటువంటి మంచి పోరాటం, మంచి విషయాల గురించి అవగాహన ఇస్తూ ప్రజలను ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి విజయ్ కుమార్ జిఎస్ సర్కేర్ ఐఎస్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. మందకృష్ణ గారిని, పద్మశ్రీ మందకృష్ణ గారిని నేను అభినందనిస్తున్నాను. ఈ ఉద్యమంలో అనేక మంది పాల్గొంటే మంచిది. ఈ కుల నిర్మాణం జరిగితే మంచిది. దేవుడు సహాయం చేస్తాడు. గాడ్ బ్లెస్ ద మూమెంట్స్ విత్ ఇంటిగ్రిటీ, ద మూమెంట్స్ విత్ ఐడియా ఆఫ్ ది జస్టిస్. దేవుడు సహాయం చేస్తాడు. I am Dr. N. Christopher, evangelist, Kakinada, Andhra Pradesh, India. My phone number is 9959822970. God bless you. God bless India.